అమరావతి అంటే ఆంధ్రుల సెంటిమెంట్. గత 10 ఏళ్ల నుంచి రాజధాని లేని రాష్ట్రంగా ఉండటం అంటే ఎలా ఉంటుందో ఆ బాధ ఏంటో ప్రజలకు తెలుసు, అనుభవించారు. అందుకే గత ఎన్నికల్లో ఏకపక్షంగా తీర్పు చెప్పారు. రాజధానికి గ్రహణం వీడినట్లే అని అంతా సంబరపడ్డారు. అనుకున్నట్లుగానే అమరావతి చీకట్లు తొలగిపోయాయి. కొత్త వెలుగులు మళ్లీ వచ్చాయి. స్ట్రీట్ లైట్లు వెలిగాయి. కలల రాజధానిలో కొత్త చరిత్ర మొదలైంది. అమరావతి ఎలా నిర్మించాలని అనుకున్నారో అదే కార్యాచరణ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. సెంటిమెంట్ కొన్ని విషయాల్లో చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా అమరావతి విషయంలో ఏపీ ప్రజలు ఎంత సీరియస్ గా ఉన్నారో గత కొన్ని రోజుల పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఆగస్టు 3న ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. సీఎం వస్తున్నారని తెలియగానే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చారు. తమ సమస్యలు చెప్పుకున్నారు, కంప్లైంట్లు ఇచ్చారు. ఇందులో కొత్త విషయం ఏముందని అనుకుంటున్నారా? అయితే వచ్చిన వారిలో అమరావతికి స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేవారున్నారు. తమకు తోచింది ఇచ్చి వెళ్లారు. కొందరు పొలం అమ్మిన డబ్బుల్లో కొన్నిచ్చారు. ఓ వృద్ధురాలు బంగారు గాజులిచ్చింది. ఎన్ఆర్ఐలు, పలువురు వ్యాపారస్తులు, ఇలా రకరకాల వర్గాల ప్రజలు రాజధాని కోసం మేము సైతం అని ముందుకొస్తున్నారు. తాము దాచుకున్న మొత్తంలో నుంచి కొంత ఇస్తున్నారు. ఇదంతా అమరావతిపై ప్రజలకున్న సెంటిమెంట్ ఏంటో తెలియజెప్తోంది. ఏలూరుకి చెందిన మెడికల్ స్టూడెంట్ అమరావతి నిర్మాణానికి 25 లక్షలు, పోలవరం ప్రాజెక్టుకు 1 లక్ష చెక్కును ఇటీవలే చంద్రబాబుకు అందించారు. ఇలా పొలమమ్మిన డబ్బును రాజధాని నిర్మాణానికి ఇవ్వడం గొప్ప విషయమని సీఎం చంద్రబాబు కొనియాడుతూ ఆమె స్ఫూర్తికి మెచ్చి అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు కూడా. గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా రాజధాని అభివృద్ధి కోసం విరాళాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఉడతభక్తిగా జనం తమకు తోచినంత ఇచ్చి కలల రాజధానిని త్వరగా కల్లారా చూడాలనుకుంటున్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. రాజధాని విషయంలో ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ఏంటో అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు కూడా అమరావతి నిర్మాణాలను వేగంగా పట్టాలెక్కించనున్నారు. అందులో భాగమే ఓవైపు యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్, ఇంకోవైపు ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలపై ఐఐటీ బృందాలతో తనిఖీలు చేయించడం వంటివి జరుగుతున్నాయి. అటు విజయవాడ, గుంటూరు రైల్వే లైన్లకు రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా 2017-18లోనే కొత్త రైల్వే లైన్ మంజూరైంది. కానీ జగన్ హయాంలో దీన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. తాజాగా మళ్లీ చంద్రబాబు పగ్గాలు చేపట్టడంతో ఈ రైల్వే లైన్లో కదలిక వచ్చింది. ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు నిర్మాణానికి 56 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణానికి ఖమ్మం, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలో 450 హెక్టార్ల భూమిని సేకరించనుంది. సో ఇది పూర్తయితే అమరావతి ప్రాంతానికి కనెక్టివిటీ పెరుగుతుంది. భూసేకరణకు రైల్వే శాఖ కసరత్తు కూడా మొదలుపెట్టింది. చెప్పాలంటే రాజధాని ప్రాంతంలో అన్ని డిపార్ట్మెంట్లలో కదలిక మొదలైంది. అన్ని పనులు వేగంగా జరిగేలా యాక్షన్ ప్లాన్ షురువైంది. రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక వసతుల పనులు త్వరలోనే మొదలవుతాయంటున్నారు. ఎలాగైనా వచ్చే 5 ఏళ్లలో రాజధాని నిలబడాలి. అదే కాన్సెప్ట్తో చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజా ప్రభుత్వం తొలి ప్రాధాన్య అంశంగా అమరావతినే తీసుకుంది. అయితే గత 5 ఏళ్లలో చాలా వరకు మారిపోయింది. అంచనాలు పెరిగాయి. సంక్షోభాల్లో అవకాశాలను సృష్టించడం చంద్రబాబు పాలన అనుభవంలో అందరూ చూసిందే. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. కేంద్రం నుంచి సహకారం అందుతోంది. దీంతో పనుల్ని స్పీడప్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 2015లో అమరావతి కోసం 34,281 ఎకరాలను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది చంద్రబాబు ప్రభుత్వం. మరో 4,300 ఎకరాలను సర్కార్ ప్రత్యేకంగా సేకరించింది. ఓవరాల్ గా ప్రభుత్వ భూములు 15,167 ఎకరాలు ఉన్నాయి. మొత్తంగా 53,748 ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరిపేలా ప్లాన్ చేశారు. 218 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 6 క్లస్టర్లుగా విభజిస్తూ అమరావతి సిటీ నిర్మాణానికి ప్లాన్ చేశారు. 2016 అంచనాల ప్రకారం అమరావతి పూర్తిస్థాయి నిర్మాణం, మౌలిక వసతులు, సౌకర్యాలకు ఓవరాల్ గా 1.09 లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరమన్న అంచనాలు వేశారు. ఇందులో క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఫేజ్ 1 అంచనా వ్యయం 51,687 కోట్ల రూపాయలుగా ఉంది. మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఇప్పటికిప్పుడు 40,000 కోట్ల రూపాయలు అవసరమని లెక్కలేస్తున్నారు. చంద్రబాబు గత హయాంలో సిఆర్డీఏ ఏర్పడ్డప్పుడు ఈ అంచనా ఖర్చు కేవలం 21,000 కోట్లు మాత్రమే ఉంది.
అంటే 5 ఏళ్లకి అంచనా ఖర్చులు రెట్టింపయ్యాయి. 2014-2019 మధ్య అమరావతి అభివృద్ధి కోసం ఆల్రెడీ 10,500 కోట్ల రూపాయలను నాటి చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసింది. సో ఆ పనుల్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటే కోర్ సిటీ నిర్మాణం, ప్రణాళికలకు తగ్గట్లుగా ఇతర సౌకర్యాలు కల్పించడంపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెంచింది. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో అమరావతి చుట్టుపక్కల భూముల ధరలు కూడా పెరుగుతున్నాయి. అన్నీ మంచి శకునాలే అన్నట్లుగా ఇది మరింత కలిసి వచ్చే అంశం. అమరావతిని పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మించేందుకు గతంలోనే ప్రణాళికలు రూపొందించారు. విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఉండబోతున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో ట్రైన్ నెట్వర్క్, ఐకానిక్ టవర్లు, బిల్డింగ్ల నిర్మాణాలు, పునరుత్పాదక శక్తి వనరులతో నడిచే సిటీ నిర్మాణం జరగబోతుంది. ఎలక్ట్రిక్ బస్సులు, సైకిళ్లు, వాటర్ టాక్సీలు, మెట్రోలు ఇలా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అంత అడ్వాన్స్డ్ గా కొత్త రాజధాని ఉండబోతుంది. For more videos like this, subscribe Big TV channel.